లాజరు రోగిగా ఉన్నాడన్న వార్త యేసయ్య విన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, ఈ వ్యాధి మరణం నిమిత్తం రాలేదు కానీ మహిమ నిమిత్తం వచ్చింది అని అంటాడు. తర్వాత కొన్ని రోజులకు నువ్వు చూస్తే ఆ మాట అన్న 4 రోజులకి లాజరు చనిపోతాడు. అంటే లాజరు మరణిస్తాడని యేసయ్యకి తెలుసు. మరణిస్తాడని తెలిసినప్పటికీ కూడా యేసయ్య ఏమన్నాడు అంటే, ఈ వ్యాధి మరణం నిమిత్తం రాలేదు కానీ మహిమ నిమిత్తం వచ్చింది అని అన్నాడు. అంటే ఈవెన్ దో మరణం అక్కడ కళ్ళకి కనిపిస్తున్నప్పటికీ కూడా యేసయ్య దాన్ని మరణంలాగా చూడలేదు, కానీ అందులో నుంచి వచ్చే సాక్ష్యం చేసి ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని కష్టంలలో నన్ను ఉండొచ్చు, ఎంత మరణ ఛాయలలో నన్ను ఉండొచ్చు, నీ జీవితంలో నీ ఫినాన్సెస్ డెడ్ అయి ఉండొచ్చు, కానీ యేసయ్య పాడైపోయిన దానిని బాగుగా చేయువాడు. సో యేసయ్య మరణంని మరణముగా చూడలేదు. మనము కూడా సమస్యలని సమస్యలాగా చూడదు, లేమిని లేమిలాగా చూడకుండా ఆ యొక్క సమస్యలలోనూ ఆ లేమిలోనూ ప్రభువా ఇది నా మరణము కొరకు రాలేదు, నీ మహిమ నిమిత్తం వచ్చి ఉన్నది, ఈ సమస్యలలో నేను నీ యొక్క మహిమను చూడాలని మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క సమస్యలో నుంచి గొప్ప సాక్ష్యము మనం చూస్తాం.